కర్ణాటక ప్రభుత్వానికి ఏమయ్యింది? విచిత్రమైనటువంటి అంశాలు, వరుసబెట్టి వివాదాలు, హిజాబ్ వివాదం అన్నటువంటి దాని ద్వారా అధికారంలోకి వచ్చింది. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఘాతుకాలని చివరికి హిందువుల మీద జరుగుతున్న దాడులది అది పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తుంది. ఈవెన్ గుళ్ళల్లో స్కూళ్ళల్లో వినాయక చవితి అట్లాగే ఈ దసరా ఇట్లాంటి జరుపుకోకూడదని ఆదేశాలు ఇవ్వడం ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికి మొన్ననే తీసుకొచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి లోకల్ రిజర్వేషన్స్ అంటూ తీసుకొచ్చినటువంటి వాదం అదొకటి. ఇప్పుడు తాజాగా 14 గంటల పని వాదం మరొకటి. అంటే భ్రమల్ని కల్పించి ప్రభుత్వం మీదన ప్రజలలో వ్యతిరేకత సృష్టించడానికి భ్రమల్ని కల్పించి ఆ భ్రమలు తొలగిపోయి తామే ఇబ్బంది పడ్డారనడానికి సాక్ష్యం చివరికి కేవలం 9 పార్లమెంటు స్థానాలకు పరిమితం కావడం కర్ణాటకలో. హయ్యెస్ట్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం. దాంతో ఏదో చేసేయాలి అన్నటువంటి రూట్లో ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబోతుంది కర్ణాటక రాష్ట్రానికి.